పాక్ ప్రేరేపిత ఉగ్రస్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేయడం హర్షించదగ్గ విషయమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల పహల్గాంలో టూరిస్టులపై జరిగిన దాడి అత్యంత హేయమైనదని పవన్ వ్యాఖ్యానించారు. మతం అడిగి మరి హిందువులను వారి కుటుంబ సభ్యుల కళ్ల ముందే అమానుషంగా కాల్పులు జరిపి హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా కశ్మీర్ పండిట్లపై ఇదే విధంగా మరణకాండ జరిగిందని గుర్తు చేశారు. పహల్గాం ఘటన తరువాత దేశం మొత్తం దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ప్రతిచర్య తీసుకుంటుందా అని ఎదురు చూసిందన్నారు. భారత్ సరైన సమయంలో ఉగ్రవాదంపై సరైన రీతిలో స్పందించిందని పేర్కొన్నారు. పాకిస్తాన్లో పౌరులకు గాని సైన్యానికి గాని ఎటువంటి హాని కలగకుండా కేవలం ఉగ్రస్థావరాలను మాత్రమే లక్ష్యంగా భారత ఆర్మీ దాడి చేసి ధ్వంసం చేయడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. ఈ చర్యలో భారత ఆర్మీ గొప్ప నిబద్ధతను, స్థైర్యాన్ని ప్రదర్శించిందని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. ఏప్రిల్ 22వ తారీఖున పహల్గాంలో టూరిస్టులుగా వెళ్లిన చాలా మందిని మతం పేరు మీద అడిగి చాలా ఘాతుకంగా చంపేశారు. దేశం మొత్తం పుట్టెడు శోకంలో మునిగిపోయింది. నువ్వు హిందువా కాదా అని చెప్పి అడిగి మరీ చంపేసిన విధానం చాలా చాలా దారుణంగా ఉంది. ముఖ్యంగా ఆంధ్రాకి సంబంధించి దాదాపు ఇద్దరు కుటుంబాలతో సహా వెళ్ళిన ఇద్దరిని చనిపోయిన 27 మందిలో కూడా ఇద్దరు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగింది మీరు హిందువులా కాదా అని చెప్పి వారి కుటుంబాల ముందే, వాళ్ళ పిల్లల ముందే, వాళ్ళ సహధర్మచారుల ముందే మ్యాగజైన్ ఎంటీ చేశారు, తల లేకుండా చేశారు. హిందువా ముస్లిమా అనే అర్థం తేల్చుకోవడానికి కల్మా చదవమని. ఇంత ఘాతుకంగా చంపిన తర్వాత దేశం మొత్తం కూడా ఒక డెసిసివ్ యాక్షన్, ఒక బోల్డ్ యాక్షన్ కోసం ఎదురు చూస్తుంది. అది నిన్న రాత్రి జరగటం. ఇలాంటి సమయంలో దాదాపు 9 ప్రాంతాల్లో 15 కిలోమీటర్ల నుంచి దాదాపు 200 కిలోమీటర్ల లోపల వరకు వెళ్ళి భారతదేశ సైన్యం అక్కడున్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్కి దాడి చేయకుండా, అక్కడున్న సివిలియన్ క్యాజువాలిటీస్ లేకుండా కేవలం ఎవరైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో, ముఖ్యంగా ఈ 3 సంస్థల మీద ప్రత్యేకించి దాడులు జరపడం, వాటిని ధ్వంసం చేయడం నిజంగా ఇది భారతదేశం ప్రతి ఒక్కరు హర్షించదగ్గ విషయం. ఎందుకంటే 90s నుంచి కూడా కశ్మీర్ అనేది మనకి ఎప్పటి నుంచో కశ్మీర్ ఇస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ నేషన్, అస్ అన్డినైబుల్ ఫ్యాక్ట్ అది. కానీ ప్రత్యేకించి ఈ ఉగ్రవాద మూకలు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద మూకలు, ఇది 90లో కూడా ఇలాగే కశ్మీరీ హిందూస్ని కశ్మీరీ పండిట్స్ని చంపేశారు. ఇట్లాగే చంపేసి కొంతమంది గతంలో కూడా చంపేస్తే అలాగే వాళ్ళని అంత్యక్రియలు చేయడానికి వాళ్ళని శ్మశానం దగ్గర తీసుకెళ్తే అక్కడ కూడా మిగతా కొంతమంది హిందువులను చంపేశారు. సో హిందువుల మీద దాడి అనేది ఇది అనాదిగా జరుగుతూనే ఉంది. కానీ ఐ థింక్ ఇట్ ఇస్ అ రైట్ టైం టు టేక్ అ డెసిసివ్ అండ్ బోల్డ్ యాక్షన్. ఇట్స్ అ కమెండబుల్ జాబ్ done by our army.